హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విస్తా కిచెన్. ఈరోజు వీడియోలో తాటి నుంజలతో పాయసం చేసుకుందాము. ఈ సమ్మర్లో తాటి నుంజలు మనం ఫ్రీక్వెంట్గా దొరుకుతూ ఉంటాయి. ఇయర్ మొత్తం మనకు అవైలబుల్లో ఉండవు, ఓన్లీ సమ్మర్లో మాత్రమే అవైలబుల్లో ఉంటాయి కదా. తాటి నుంజలు అనేది మన బాడీలో ఉన్న వేడిని చాలా బాగా తగ్గిస్తుంది. సో నార్మల్గా ప్లెయిన్గా తినేదానికన్నా ఇలా పాయసం చేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేశారు అంటే ఇంట్లో వాళ్ళకి అందరికీ నచ్చుతుంది. సో వీడియో లాస్ట్ వరకు చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో ఈ పాయసం చేయడం కోసం ఫస్ట్ 1/2 లీటర్ మిల్క్ తీసుకోవాలి. నేను ఇక్కడ ప్యాకెట్ మిల్క్ తీసుకున్నాను. తోడేంటి మిల్క్ ఉంటాయి కదా, క్రీమ్ మిల్క్, ఆ మిల్క్ తీసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ మిల్క్ అనేది బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి 1/2 కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను. సుమారు 4 to 5 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ ఉంటుంది. ఈ షుగర్ వేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికేయడం వల్ల మనకు మిల్క్ అనేది కొంచెం చిక్కగా అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, మనకు 10 మినిట్స్ తర్వాత చిక్కగా వస్తుంది, పైన మీగడలాగా వస్తుంది కదా. సో ఇలా 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి, పక్కన పెట్టేసుకుందాము. సో అంతలోపు మనము తాటి నుంజలు తీసుకొని పైన ఉన్న పీల్ తీసేసేయాలి. ఈ తాటి నుంజలు అనేది నేను ఇక్కడ 6 వరకు తీసుకున్నాను. ఇలా స్పూన్తో కానీ పీలర్తో కానీ తీస్తే మనకి ఈజీగా వచ్చేస్తాయి, చేతితో తీసేదానికన్నా. ఈ తాటి నుంజలు అనేది లేతగా ఉన్నవే తీసుకోవాలి, ముదురుగా ఉన్నవి తీసుకుంటే పాయసం అనేది అంతగా బాగుండదు. సో సాధ్యమైనంత వరకు లేతగా ఉన్నది మాత్రమే తీసుకోండి. ఇలా పీలర్తో కానీ స్పూన్తో కానీ మన దగ్గర ఉన్న తాటి నుంజలన్నీ ఇలా పీల్ చేసి తీసుకోవాలి. ఇలా మొత్తం మన దగ్గర ఉన్నటువంటి తీసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మనం కట్ చేస్తూ ఉంటే చేయి జారిపోతూ ఉంటుంది ఈ తాటి నుంజలు అనేది. సో మనకు జాగ్రత్తగా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. పెద్ద పీసెస్ లాగా ఉంటే మనకు తినేటప్పుడు అంతగా బాగుండదు. మనం స్పూన్తో అయినా తినవచ్చు, ఇలా జ్యూస్ లాగైనా గ్లాస్లో పోసుకొని తాగవచ్చు అనమాట. సో ఇలా సాధ్యమైనంత వరకు చిన్న పీసెస్ వచ్చే విధంగా కట్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా స్మాల్ పీసెస్ అయి ఉండాలన్నమాట. మన దగ్గర ఉన్న తాటి నుంజలు మొత్తము ఇలానే కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. సో అంతలోపు మనకు మిల్క్ రూమ్ టెంపరేచర్కి వచ్చాయో లేవో ఒకసారి చెక్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మనం కట్ చేసుకున్న తాటి నుంజల ముక్కలు కూడా వీటిలో వేసేసుకోవాలి. నెక్స్ట్ ఫ్లేవర్ కోసము 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేస్తున్నాను. నెక్స్ట్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేను ఇక్కడ జీడిపప్పు అండ్ బాదం వేస్తున్నాను. ఇలా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని ఒక 2 to 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు చల్లగా టేస్టీగా అనిపిస్తుంది. 4 అవర్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, చిక్కగా అయ్యింది కదా. సో ఇలా కూల్గా సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళకైతే అందరికీ నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేయండి, కంపల్సరిగా అందరికీ నచ్చుతుంది. సో మీరు ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.